ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. హిస్టారికల్ స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్స్ అనేవి ప్రెజెంట్‌లో అండ్ ఫ్యూచర్‌లో కూడా అలాంటి మూవ్స్‌నే ఇస్తాయని ఎలాంటి గ్యారంటీ లేదు. ఇక్కడ డిస్కస్ చేసే సెక్యూరిటీస్‌ని ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ రికమెండేషన్‌గా లేదా ఫైనాన్షియల్ అడ్వైస్‌గా తీసుకోకూడదు. హలో ట్రేడర్స్, మనం వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ పార్ట్ 3 వీడియో గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నామండి. సో మనం 10 EMA స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ వీక్లీ టైమ్ ఫ్రేమ్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఈ పార్ట్ 3 వీడియోలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ గుడ్ రిజల్ట్స్. సో మనం ఎలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ని చేయడం ద్వారా మనం ఈ స్ట్రాటజీ ద్వారా మంచి రిజల్ట్స్ ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ స్ట్రాటజీ. సో ఈ వీక్లీ 10 EMA స్ట్రాటజీ ద్వారా మనం వీక్లీ చార్ట్స్ తో ట్రేడింగ్ చేయడం ద్వారా ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, డైలీ చార్ట్స్ తో కంపేర్ చేసినప్పుడు ఈ వీక్లీ చార్ట్స్ తో ట్రేడింగ్ చేయడం ద్వారా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి, బిజినెస్ పీపుల్ కి ఏ విధంగా అడ్వాంటేజెస్ ఉంటాయో డిస్కస్ చేయబోతున్నామండి. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ ది స్ట్రాటజీ, అంటే ఈ స్ట్రాటజీ ఎప్పుడెప్పుడు వర్క్ చేస్తుంది, ఎప్పుడు వర్క్ చేయదు, ఎలాంటి లిమిటేషన్స్ ఉన్నాయి అనే విషయాల్ని ఈ పార్ట్ 3 వీడియోలో డీటెయిల్డ్ గా డిస్కస్ చేయబోతున్నామండి. సో ఈ పార్ట్ 3 వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మనం వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ పార్ట్ 1 వీడియోలో ఈ స్ట్రాటజీ అంటే ఏంటి, ఈ స్ట్రాటజీ యొక్క క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ ని డిస్కస్ చేశామండి. సో ఈ స్ట్రాటజీ 9 to 5 జాబ్ చేసే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి యూస్ఫుల్ గా ఉంటుందని, రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీస్ తో బిజినెస్ గా ఉండి మార్కెట్ ని డే టు డే చూడని వాళ్ళకి ఈ వీక్లీ చార్ట్స్ తో ట్రేడింగ్ చేయడం అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుందని, హౌస్ వైఫ్స్ కి యూస్ఫుల్ గా ఉంటుందని డిస్కస్ చేశామండి. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో మనం ఈ స్ట్రాటజీకి సంబంధించినటువంటి చార్టింగ్ స్క్రీనర్ ఏంటి, ఆ చార్టింగ్ స్క్రీనర్ ని ఏ విధంగా రన్ చేయాలి, ఎప్పుడు యూస్ చేయాలి, ఏ విధంగా స్టాక్ సెలెక్షన్ చేసుకోవాలి, ఎలాంటి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ డిఫరెంట్ రియల్ టైమ్ హిస్టారికల్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, వాటిలో ఏ విధంగా మనం ఎంట్రీ ఎగ్జిట్స్ ని తీసుకున్నాము, నెక్స్ట్ ట్రేడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేశాము, ఎక్కడ ఎగ్జిట్ తీసుకున్నాము, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాము, లాంటి విషయాల్ని పార్ట్ 2 వీడియోలో డీటెయిల్డ్ గా డిస్కస్ చేశామండి. ఎవరైతే ఈ పార్ట్ 3 వీడియో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా పార్ట్ 1 మరియు పార్ట్ 2 వీడియోల్ని ఖచ్చితంగా చూడండి. సో దట్ మీకు క్లియర్ గా ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది అర్థమవుతుందండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వింగ్ ట్రేడర్ తెలుగు. నో ఆప్షన్స్, నో ఫ్యూచర్స్, ఓన్లీ ఈక్విటీ. సో ఫ్రెండ్స్, బెస్ట్ ప్రాక్టీసెస్ టు గెట్ గుడ్ రిజల్ట్స్. మనం ఈ 10 EMA స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ వీక్లీ టైమ్ ఫ్రేమ్ స్ట్రాటజీని యూజ్ చేసుకుని మనం ఎలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ని చేయడం ద్వారా, ఎలాంటి థింగ్స్ ని మనం ఫాలో కావడం ద్వారా మనం ఈ స్ట్రాటజీ నుంచి మంచి రిజల్ట్స్ ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుందో డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దామండి. ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ని మనం ఎలా ఫాలో కావాలో మనం కొన్ని హిస్టారికల్ స్టాక్ చార్ట్స్ ఎగ్జాంపుల్స్ తో డిస్కస్ చేయబోతున్నామండి. ఇప్పుడు డిస్కస్ చేయబోయే స్టాక్ చార్ట్స్ అన్ని కూడా 2 years చార్ట్స్ అండి. సో ఫ్రమ్ జనవరి 2023 టు డిసెంబర్ 2024 ఇవన్నీ కూడా హిస్టారికల్ చార్ట్స్. సో ఈ చార్ట్స్ అనేవి ప్రీవియస్ గా ఎలాంటి మూవ్స్ ని ఇచ్చాయో, ఎలాంటి స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ని, స్ట్రాంగ్ మూవ్స్ ని ఇచ్చాయో అలాంటి మూవ్స్ నే ప్రెజెంట్ లో మరియు ఫ్యూచర్ లో కూడా ఇస్తాయని ఎలాంటి గ్యారంటీ లేదు. ఇప్పుడు డిస్కస్ చేయబోయే సెక్యూరిటీస్ ని అన్నిటినీ కూడా ఎలాంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ గా తీసుకోకండి. ఈ ఎనాలిసిస్ అంతా కూడా కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ లో మాత్రమే తీసుకోండి, ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. సో ఫస్ట్ బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి చూస్ స్టాక్స్ విత్ లీనియర్ అండ్ ఆర్డర్లీ మూవ్. మనం 10 EMA స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ వీక్లీ టైమ్ ఫ్రేమ్ స్ట్రాటజీలో మనం స్టాక్స్ ని అబ్జర్వ్ చేసినప్పుడు, మనం స్టాక్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఎలాంటి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఏ స్టాక్స్ అయితే లీనియర్ గా మూవ్ అవుతున్నాయి, ఆర్డర్ గా మూవ్ అవుతున్నాయి, అంటే ఒక స్ట్రక్చర్డ్ వేలో మూవ్ అయ్యే స్టాక్స్ ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. చాపీగా ర్యాండమ్ గా మూవ్ అయ్యే స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకోకూడదు. స్ట్రక్చర్డ్ గా ఆర్డర్డ్ గా మూవ్ అయ్యే స్టాక్స్ నే మనం సెలెక్ట్ చేసుకోవడానికి ప్రిఫరెన్స్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ లిమిటెడ్ అండి. సో ఈ ఎనాలిసిస్ అంతా ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ లో మాత్రమే తీసుకోండి. ఇప్పుడు డిస్కస్ చేయబోయే సెక్యూరిటీస్ ని ఎలాంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ గా తీసుకోకండి. సో ఫ్రెండ్స్, ఈ చార్ట్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎంత క్లీన్ గా మూవ్ ఉందో చూడండి. ఈ ఏరియా నుంచి రైజింగ్ 10 EMA ఉంది. స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ అనేది క్లీన్ గా ఆర్డర్డ్ గా మూవ్ అయింది. సో మనకి ఇక్కడ ఒక బులిష్ ఎంగిల్ఫింగ్ ఏర్పడి మనకు ఒక ఎంట్రీ ఆపర్చునిటీ ఇచ్చింది. సో ఇవన్నీ కూడా మన ఎంట్రీ పాయింట్స్. ఇక్కడ ఏ చార్ట్ ని కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కూడా స్టాక్ ప్రైస్ అనేది ఒక ఆర్డర్డ్ అండ్ స్ట్రక్చర్ మూవ్ ని మనం అబ్జర్వ్ చేయవచ్చండి. రైట్. సో మనకి ఈ విధంగా క్లీన్ గా మూవ్ అయిన స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. రైట్. సో ఇక్కడ మనకు మంచి ఎంట్రీ ఆపర్చునిటీస్ అయితే మనకి ఈ స్టాక్ క్రియేట్ చేసిందండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ACI ఆర్కియాన్ కెమికల్స్ లిమిటెడ్ చార్ట్ అండి.
ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్ అనేది వీక్లీ చార్ట్ అనేది ఎలా రాండమ్‌గా ర్యాపిడ్‌గా మూవ్ అయిందో సో ఈ విధంగా చాపీగా మూవ్ అయిందండి. ఇట్లాంటి స్టాక్స్ ని మనం ప్రిఫర్ చేయకూడదు. కాబట్టి ఇలాంటి అనార్గనైజ్డ్‌గా స్ట్రక్చర్డ్‌గా లేకుండా చాపీగా మూవ్ అయ్యే స్టాక్స్ ని కాకుండా మనం ఆర్డర్డ్‌గా ఒక స్ట్రక్చర్డ్‌గా మూవ్ అయ్యే స్టాక్స్ ని మాత్రమే మనం ఈ స్ట్రాటజీకి సెలెక్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రయారిటీ ఫర్ స్టాక్స్ విత్ రైజింగ్ 10 ఈఎంఏ. సో ఏ స్టాక్స్ అయితే రైజింగ్ 10 ఈఎంఏని కలిగి ఉంటాయో అటువంటి స్టాక్స్ ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయారిటీ ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈస్ 10 ఈఎంఏ. ఇక్కడ లైట్ గా రైజింగ్ లో ఉందండి. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇది 10 ఈఎంఏ లైన్ అనుకున్నట్లయితే సో మనం ఇట్లా రెండు స్టాక్స్ ని మనకి ఇట్లా వచ్చినప్పుడు సో మనం ఇట్లాంటి రైజింగ్ లో ఉన్న 10 ఈఎంఏ ఉన్న స్టాక్స్ కి మనం ప్రయారిటీ ఇవ్వాలి. అటువంటి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దిస్ ఇస్ కార్ ట్రేడ్ చార్ట్ అండి. ఇక్కడ గ్రీన్ లైన్ వచ్చేసి 10 ఈఎంఏ అండి. ఈ ఏరియాలో అబ్జర్వ్ చేస్తే గ్రీన్ లైన్ అనేది స్లైట్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అదే ఈ ఏరియాలో ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో గ్రీన్ లైన్ అనేది మంచి రైజింగ్ లోకి వచ్చింది. అంటే 10 ఈఎంఏ రైజింగ్ లోకి వచ్చింది. అంటే అట్లాంటి రైజింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రిఫర్ చేసుకొని అట్లాంటి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకొని మనం ఎంట్రీస్ ని ప్లాన్ చేసుకోవాలండి. నెక్స్ట్ థర్డ్ బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి కన్సిడర్ అప్ టు 3 స్వింగ్స్ ఆర్ 3 లెగ్స్. ఈ బ్లాక్ లైన్ వచ్చేసి మనకి అప్ ట్రెండ్ లో ఉన్నటువంటి 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. స్టాక్ యొక్క వీక్లీ ప్రైస్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ విధంగా ఉంటుందని మనం డిస్కస్ చేశామండి. రైట్. సో ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే 3 స్వింగ్స్ వరకు మనం ఎంట్రీస్ ని ప్లాన్ చేసుకోవచ్చు. రైట్. ఫస్ట్ స్వింగ్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఒక బులిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాము. సో మళ్ళీ 10 ఈఎంఏ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకొక ఎంట్రీ తీసుకుంటాము. మళ్ళీ 10 ఈఎంఏ దగ్గరలో ఒక బులిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడినప్పుడు మనం ఎంట్రీస్ ని ప్లాన్ చేసుకుంటూ ఉంటామండి. సో ఇట్లా 10 ఈఎంఏ రైజింగ్ లో ఉన్నప్పుడు మనం మాక్సిమం 3 స్వింగ్స్ వరకు మనం ఎంట్రీస్ ని ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ స్వింగ్ వచ్చినప్పుడు ఎలాంటి ఎంట్రీ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్రెడీ మంచి అప్ ట్రెండ్ లోకి వచ్చి చాలా ఎక్స్టెండ్ అయిపోయిన స్టాక్ గా ఉంటుందండి. కాబట్టి మనం మాక్సిమం 3 స్వింగ్స్ వరకు మనం మన ఎంట్రీస్ ని ప్లాన్ చేసుకోవచ్చు. బియాండ్ దట్ ఒకవేళ స్వింగ్స్ ఏర్పడ్డా మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. దిస్ ఈస్ బిర్లా సాఫ్ట్ అండి వీక్లీ చార్ట్. ఇక్కడ ఫస్ట్ టైం 10 ఈఎంఏ ని క్రాస్ చేసి పైకి వచ్చిందండి. సో దిస్ ఈస్ ఫస్ట్ స్వింగ్. రైట్. సో ఇక్కడ మనకు ఒక మంచి బులిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడి ఎంట్రీ ఆపర్చునిటీ అయితే ఇచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ స్వింగ్. ఇక్కడ కూడా ఒక స్ట్రాంగ్ బులిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడి ఇంకొక ఎంట్రీ ఆపర్చునిటీ అయితే ఇచ్చింది. నెక్స్ట్ దిస్ ఈజ్ థర్డ్ స్వింగ్. ఇక్కడ కూడా ఒక బులిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడింది. నెక్స్ట్ ఇది ఫోర్త్ స్వింగ్ అండి. అంటే మనం అప్ టు ఈ 3 స్వింగ్స్ వరకు మనం ఎంట్రీస్ ని ప్లాన్ చేసుకోవచ్చండి. సో ఈ ఫోర్త్ స్వింగ్ దగ్గర ఎంట్రీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ అనేది చాలా అప్ ట్రెండ్ లోకి వెళ్ళి ఎక్స్టెండ్ అయి ఉంటుంది. కాబట్టి మళ్ళీ స్టాక్ రివర్స్ అవడానికి లేదా 10 ఈఎంఏ కిందకి వచ్చి మళ్ళీ కన్సాలిడేట్ అయి మళ్ళీ పైకి మూవ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మనం మాక్సిమం 3 స్వింగ్స్ వరకు కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి ఫాలో ద రూల్స్. మనం ఏవైతే ఎంట్రీ రూల్స్ ని డిస్కస్ చేశామో, ఏవైతే పొజిషన్ సైజ్ రూల్స్ ని మరియు స్టాప్ లాస్ ని మనం డిస్కస్ చేశామో ఆ రూల్స్ అన్నింటినీ ఖచ్చితంగా ఫాలో కావాలి అండి. ఎంట్రీ రూల్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దిస్ ఇస్ గుడ్ లక్ చార్ట్ అండి. ఇక్కడ స్టాక్ వీక్లీ ప్రైస్ మూవ్మెంట్ అనేది 10 ఈఎంఏ కిందనే ఉందండి. సో ఇక్కడ ఫస్ట్ టైం క్రాస్ చేసి 10 ఈఎంఏకి పైకి వెళ్ళి మంచి అప్ ట్రెండ్ ని చూపించిందండి. ఇక్కడ క్రాస్ అయ్యేటప్పుడు ఒక బులిష్ ఎంగల్ఫింగ్ అనేది ఏర్పడింది. సో ఇక్కడ మనం ఎలాంటి ఎంట్రీ తీసుకోము. సో మనం ఎంట్రీ రూల్స్ లో డిస్కస్ చేశామండి. ఫస్ట్ టైం 10 ఈఎంఏని క్రాస్ అయ్యేటప్పుడు మనం ఎలాంటి ఎంట్రీ తీసుకోము. క్రాస్ అయిన తర్వాత 10 ఈఎంఏ సపోర్ట్ తీసుకొని ఏర్పడే బులిష్ ఎంగల్ఫింగ్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటాము. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటామండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక ఎంట్రీ ఆపర్చునిటీ అయితే వచ్చింది. నెక్స్ట్ 10 ఈఎంఏని ఫస్ట్ టైం క్రాస్ చేస్తున్నప్పుడు ఎలాంటి బులిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడ్డా మనం ఎంట్రీ తీసుకోవద్దు. 10 ఈఎంఏ క్రాస్ చేసి సపోర్ట్ తీసుకునేప్పుడు ఏర్పడే బులిష్ ఎంగల్ఫింగ్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటాము. సో ఏ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటున్నామో ఆ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ గా ఉంచుతున్నాము. కాబట్టి ఆ స్టాప్ లాస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎగ్జిట్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫాలో ద రిస్క్ మేనేజ్మెంట్ ఎఫెక్టివ్లీ. రైట్. సో మనం ఈ 10 ఈఎంఏ
స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ వీక్లీ టైం ఫ్రేమ్ లో మనం 10 EMA సపోర్ట్ తో ఒక వీక్లీ బులిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడ్డప్పుడు బులిష్ ఎంగల్ఫింగ్ యొక్క గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజ్ ప్రైస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటూ ఉన్నాము. ఈ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ గా ఉంచుతున్నాము. మనం పార్ట్ 1 లో డిస్కస్ చేసినట్టు ఈ స్ట్రాటజీలో మనకి 5 to 8% లేదా 5 to 9% స్టాప్ లాస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పామండి. మనం చార్టింగ్ స్క్రీనర్ ని రన్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ స్టాక్స్ అనేవి వస్తాయండి. వాటిలో ఏవైతే మంచి రైజింగ్ 10 EMA ఉండి తక్కువ స్టాప్ లాస్ తో ఎంట్రీ ఇస్తాయో లైక్ 3%, 4% తక్కువ స్టాప్ లాస్ తో ఎంట్రీ ఇస్తాయో అటువంటి స్టాక్స్ ని మనం ప్రిఫర్ చేసుకోవాలండి. ఎందుకంటే మన స్టాప్ లాస్ తక్కువగా ఉన్నట్లయితే మనం రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎఫెక్టివ్ గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం బేస్డ్ ఆన్ స్టాప్ లాస్ మనం పొజిషన్ సైజింగ్ ని డిసైడ్ చేసుకోవాలండి. ఎందుకంటే పెద్ద స్టాప్ లాస్ వచ్చినప్పుడు బిగ్గర్ పొజిషన్ సైజ్ తో మనం ట్రేడ్ తీసుకున్నట్లయితే మన స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మనం ఎక్కువ రిస్క్ ని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ బిగ్గర్ స్టాప్ లాస్ వచ్చినప్పుడు మనం తక్కువ పొజిషన్ సైజ్ ని లెస్ పొజిషన్ సైజ్ ని తీసుకోవాలి. ఆ విధంగా మనం రిస్క్ ని ఎఫెక్టివ్ గా మేనేజ్ చేసుకోవచ్చండి. ఇది ఏస్ చార్ట్ అండి, ఏస్ వీక్లీ చార్ట్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది మనకు వీక్లీలో బులిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడిందండి. సో ఈ క్యాండిల్ యొక్క క్లోజ్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాము. ఈ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ గా ఉంచుతాము. సో నెక్స్ట్ వీక్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఈ ఒక షేక్ అవుట్ అనేది చేసిందండి. సో ఇక్కడ మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిందండి. ఎప్పుడైతే స్టాప్ లాస్ హిట్ అవుతుందో ఆ ట్రేడ్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యి మళ్ళీ మనం నెక్స్ట్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయాలి. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా ఒక మంచి ఎంట్రీ ఆపర్చునిటీ అండి. బట్ ఇక్కడ కూడా మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయిందండి. 6th బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి బ్యాక్ టెస్ట్ 200 to 300 చార్ట్స్ ఫ్రమ్ చార్టింగ్ స్క్రీనర్. మనం చార్టింగ్ స్క్రీనర్ ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి బ్యాక్ టెస్టెడ్ డేటా అక్కడ ఇస్తారండి. ఆ బ్యాక్ టెస్టెడ్ డేటాని ఆ స్టాక్స్ యొక్క వీక్లీ చార్ట్స్ అన్నింటినీ మనం అబ్జర్వ్ చేసి ఎక్కడెక్కడ మనకి ఎంట్రీ ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి, ఏ విధంగా స్టాప్ లాస్ అనేది ఎంత వస్తుంది, ఏ రకమైన 10 EMA రేజింగ్ లో ఉన్నప్పుడు మనకి మంచి ఎంట్రీ ఆపర్చునిటీస్ మరియు స్టాక్ ప్రైస్ లో స్ట్రాంగ్ మొమెంటమ్ ని గమనిస్తున్నాము అనే విషయాల్ని తెలుసుకోవడానికి మనకు ఆ చార్టింగ్ స్క్రీనర్ లో వచ్చేటువంటి 200 to 300 చార్ట్స్ ని రిపిటేటివ్ గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్ట్రాటజీకి సంబంధించినటువంటి ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ లాంటి విషయాల మీద మనకు ఒక మంచి క్లారిటీ ఏర్పడడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ మినిమం ఒక 200 to 300 చార్ట్స్ ని ఖచ్చితంగా బ్యాక్ టెస్ట్ చేసి అబ్జర్వ్ చేయండి. 7th ప్రాక్టీస్ వచ్చేసి ప్రాక్టీస్ విత్ స్మాల్ క్యాపిటల్ ఫర్ అట్లీస్ట్ 3 months. ఈ 10 EMA స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీని మనం ఒక 3 months కంటిన్యూస్ గా చిన్న క్యాపిటల్ ని యూజ్ చేసి స్మాల్ క్యాపిటల్ తో మన టోటల్ క్యాపిటల్ కాకుండా చిన్న క్యాపిటల్ ని యూజ్ చేసి ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు ఎక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాము, నెక్స్ట్ ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాము, ఈ స్ట్రాటజీ యొక్క రిజల్ట్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ ని మనం పొందగలుగుతున్నాము అనే విషయాల్ని మనం తెలుసుకోవడానికి మరియు ఎక్స్పీరియన్స్ కావడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఒక 2 to 3 months ఎలాంటి డీవియేషన్స్ లేకుండా ఖచ్చితంగా మన రూల్స్ ని, ఎంట్రీ రూల్స్ ని, స్టాప్ లాస్ రూల్స్ ని, ఎగ్జిట్ రూల్స్ ని ఫాలో అవుతూ కంటిన్యూస్ గా ఒక స్మాల్ క్యాపిటల్ తో ట్రేడ్స్ చేయడం ద్వారా మనం మంచి ఎక్స్పీరియన్స్ ని పొందవచ్చు. నెక్స్ట్ 8th ప్రాక్టీస్ వచ్చేసి నో సెటప్ నో ట్రేడ్. అంటే ఏ స్టాక్స్ కూడా మన ట్రేడ్ సెటప్ కి రానప్పుడు, ఏ స్టాక్స్ కూడా రైజింగ్ 10 EMA లేకుండా లేదా క్లియర్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఏర్పరచకుండా ఉంటాయో అటువంటి అప్పుడు మనం ఎలాంటి ఫోర్స్డ్ ఎంట్రీస్ ని మనం తీసుకోకూడదు. ఎప్పుడైతే స్టాక్స్ మన ట్రేడ్ సెటప్ కి వస్తాయో మంచి ఎంట్రీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రమే మనం ట్రేడ్స్ ని తీసుకోవాలి. సో ఈ 8 ప్రాక్టీసెస్ చేయడం ద్వారా మనం ఈ 10 EMA స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ద్వారా మంచి రిజల్ట్స్ ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ వీక్లీ చార్ట్స్ ఓవర్ డైలీ చార్ట్స్. ద ఫస్ట్ థింగ్ వచ్చేసి వోల్టైలిటీ అండి. సో మనం డైలీ చార్ట్స్ తో కంపేర్ చేసినప్పుడు వీక్లీ చార్ట్స్ తో వోల్టైలిటీ, డైలీ చార్ట్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్ మూవ్మెంట్, స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ అనేది ఈ విధంగా వోల్టైల్ గా ఉంటుంది. అదే వీక్లీ ప్రైస్ మూవ్మెంట్ అయినట్లయితే వోల్టైలిటీ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి లెస్ వోలటైల్ గా ఉండడం ద్వారా మంచి ఎంట్రీస్ ని, ఎగ్జిట్స్ ని చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందండి. నెక్స్ట్ డైలీ వచ్చేటువంటి మార్కెట్ వోల్టైలిటీకి మనం భయపడాల్సిన అవసరం ఉండదు. స్టాక్ ప్రైస్ పైకి వెళ్తుందా, కిందికి వెళ్తుందా అనే ఒక
యాంగ్జైటీ అనేది మన మైండ్లో ఉండదండి. వోలటైలిటీ తక్కువగా ఉండడం వల్ల ప్రశాంతంగా రిలాక్స్డ్గా మనం ట్రేడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ టైం అండి. సో మనం వీక్లీ చార్ట్స్తో ట్రేడ్ చేస్తున్నప్పుడు చాలా తక్కువ స్క్రీన్ టైం అనేది సరిపోతుందండి. ఎందుకంటే వీకెండ్లో ఒక 1 to 2 అవర్స్ టైం స్పెండ్ చేసి చార్టింగ్ స్క్రీనర్ని యూజ్ చేసి స్టాక్ సెలెక్షన్ చేసుకుంటున్నామండి. నెక్స్ట్ మనం ఎంట్రీస్ వచ్చేసి నెక్స్ట్ వీక్ మండే మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఆ ఓపెనింగ్ ప్రైస్ దగ్గర మనం ఎంట్రీస్ తీసుకుంటున్నామండి. ఆ తర్వాత ఎగ్జిట్ రూల్స్ ని బేస్ చేసుకొని ఎగ్జిట్ అవుతున్నాము. స్క్రీన్ టైం అనేది మనకి చాలా తక్కువగా సరిపోతుందండి. ఎందుకంటే మనం డే టు డే వచ్చేటువంటి స్టాక్ ప్రైస్ మూమెంట్ ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అంతగా ఉండదు. ఎందుకంటే మన ఎగ్జిట్స్ అనేవి ఒక కంప్లీట్ వీక్ ని బేస్ చేసుకొని ఉంటున్నాయి. కాబట్టి ఎప్పుడో ఒకసారి స్టాక్ ప్రైస్ మూమెంట్ ని చూస్తే సరిపోతుంది. డైలీ చార్ట్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే డైలీ స్టాక్ ప్రైస్ మూమెంట్ అనేది చాలా వోల్టైల్ గా ఉండడం వల్ల మనం రెగ్యులర్ గా టైం టు టైం చూడాల్సి వస్తుంది. అలా కాకుండా వీక్లీ చార్ట్స్ తో ట్రేడింగ్ చేయడం ద్వారా తక్కువ స్క్రీన్ టైం సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి విన్నింగ్ ప్రాబబిలిటీ అండి. అంటే మనం వీక్లీ చార్ట్స్ తో ట్రేడ్ చేసినప్పుడు మెజారిటీ ఆఫ్ ద ట్రేడ్స్ ని మనం విన్ అవ్వడానికే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకు అంటే వీక్లీ చార్ట్స్ లో వోలటైలిటీ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఖచ్చితంగా రైజింగ్ 10 EMA అప్ ట్రెండ్ లో ఉన్నటువంటి స్టాక్స్ లలోనే మనం ఎంట్రీ తీసుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం 2 to 3 ఇయర్స్ చార్ట్స్ ని మనం అబ్జర్వ్ చేస్తున్నామండి. అంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ ని మనం అబ్జర్వ్ చేస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా మంచి అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ లలోనే మనం ఎంట్రీ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మరియు తక్కువ వోల్టైలిటీ ఉండడం ద్వారా మనం స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం విన్నింగ్ ట్రేడ్స్ ని పొందడానికే పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రిస్క్ రివార్డ్ అండి. రిస్క్ రివార్డ్ కూడా మనం ఖచ్చితంగా వీక్లీ చార్ట్స్ లోనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం మన ఎగ్జిట్ రూల్స్ ని గమనించినట్లయితే మనం 1:2 లేదా 1:3 రిస్క్ రివార్డ్ వచ్చినప్పుడు హాఫ్ ఆఫ్ ది పొజిషన్ ని ఎగ్జిట్ చేస్తున్నామండి. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది పొజిషన్ ని 10 EMA తో ట్రయల్ చేస్తూ ఎప్పుడైతే 10 EMA కింద ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడి ఆ రెడ్ క్యాండిల్ యొక్క లోని కూడా క్రాస్ చేస్తూ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ జరిగినప్పుడు మనం రిమైనింగ్ హాఫ్ పొజిషన్ ని ఎగ్జిట్ తీసుకుంటూ ఉన్నాము. ఇట్లా లాంగ్ టర్మ్ ట్రెండ్ లో మనం ఉండడం ద్వారా ఈ రిమైనింగ్ హాఫ్ పొజిషన్ మంచి గెయిన్స్ ని ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ట్రెండ్ అనేది వీక్లీ చార్ట్స్ లోనే మనకి క్లియర్ గా ఉంటుంది. ఆ ట్రెండ్ ఉన్నంత కాలం మనం ఆ పర్టికులర్ ట్రేడ్ లో ఉంటాము. ఎప్పుడైతే ట్రెండ్ ఫేడ్ అవుతుందో అప్పుడే మనం ఆ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాము. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్స్. మనకు ఒక మిస్కన్సెప్షన్ ఉందండి. సో డైలీ చార్ట్స్ లో ట్రేడ్ చేయడం ద్వారా మనకి హై రిటర్న్స్ వస్తాయని, ఎక్కువ రిటర్న్స్ వస్తాయని, వీక్లీ చార్ట్స్ లో ట్రేడ్ చేయడం ద్వారా మనకి తక్కువ రిటర్న్స్ వస్తాయని మిస్కన్సెప్షన్ ఉందండి. అలా ఏమీ ఉండదండి. సో మాక్సిమం వీక్లీ చార్ట్స్ తో కూడా డైలీ చార్ట్స్ తో ఎంతైతే రిటర్న్స్ వస్తాయో అంతా కొంచెం అటు ఇటుగా కొంచెం తక్కువ కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఎక్కువ కావచ్చు అండి. సిమిలర్ రిటర్న్స్ ని పొందడానికే మనకు పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే వీక్లీ చార్ట్స్ తో మనకి తక్కువ ట్రేడ్స్ వస్తాయి, బట్ హై రిస్క్ రివార్డ్ రేషియో మరియు హై ప్రాబబుల్ ఉన్న ట్రేడ్స్ ని మనం చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. డైలీ చార్ట్స్ తో అయితే మనకి ఎక్కువ ట్రేడ్స్ వస్తాయి, బట్ తక్కువ రిస్క్ రివార్డ్ ఉంటుంది మరియు తక్కువ విన్నింగ్ పర్సెంటేజ్ ఉండడం ద్వారా మనం సిమిలర్ రిటర్న్స్ ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఈ 10 EMA స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ వీక్లీ టైం ఫ్రేమ్ స్ట్రాటజీ యొక్క లిమిటేషన్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి లెస్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అండి. తక్కువ ట్రేడ్స్ వస్తాయి. ఎందుకంటే మనం వీక్లీ చార్ట్స్ తో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి తక్కువ ట్రేడ్స్ వస్తాయి. మనం ఫ్రీక్వెంట్ గా రెగ్యులర్ గా ట్రేడ్స్ ని ఏమీ తీసుకోము. బట్ ఈ తక్కువ ట్రేడ్స్ కూడా హై ప్రాబబుల్ ట్రేడ్స్ గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఎందుకంటే వీక్లీ చార్ట్స్ లో మార్కెట్ వోలటైలిటీ అనేది చాలా తక్కువగా ఉండడం ద్వారా మనం ఎక్కువ ట్రేడ్స్ ని విన్ అవ్వడానికే పాసిబిలిటీ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి డజంట్ వర్క్ వెన్ 10 EMA ఫ్లాట్ ఆర్ డౌన్ ట్రెండ్. ఎప్పుడైతే 10 EMA ఫ్లాట్ గా ఉన్నా లేదా డౌన్ ట్రెండ్ లో ఉన్న ఈ స్ట్రాటజీ అనేది వర్క్ చేయదు అండి. అఫ్ కోర్స్ మనం ఇట్లాంటి సమయాల్లో ఎంట్రీ తీసుకోకూడదు కూడా. మనం ఎంట్రీ రూల్స్ ని క్లియర్ గా డిస్కస్ చేసామండి. ఎప్పుడైతే 10 EMA రైజింగ్ లో ఉంటుందో అప్పుడే ఈ స్ట్రాటజీ అనేది వర్క్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఓవరాల్ మార్కెట్ కండిషన్. ఎప్పుడైతే ఓవరాల్ మార్కెట్ కండిషన్ మంచి బులిష్ గా ఉన్నప్పుడే మనకు మంచి ట్రేడ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయండి. అట్లాంటి సమయాల్లో మనం ఎక్కువగా ట్రేడ్ చేయాలి. ఎప్పుడైతే మార్కెట్ కండిషన్ చాపీగా ఉంటుందో అప్పుడు తక్కువ ట్రేడ్స్ ని తీసుకోవాలండి, లేదా తక్కువ పొజిషన్ సైజ్ తో ట్రేడ్స్ తీసుకోవాలి.
అండ్ ఎప్పుడైతే బేరిష్ మార్కెట్ ఉంటుందో, బేరిష్ మార్కెట్ లేదా మార్కెట్ ఓవరాల్ మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మనం ఎలాంటి ఎంట్రీ తీసుకోకపోవడమే బెటర్. అలాంటి సమయాల్లో మనం క్యాష్ లో ఉండడమే బెటర్. సో ఫ్రెండ్స్, ఇదండి మన 10 EMA స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ వీక్లీ టైం ఫ్రేమ్ స్ట్రాటజీ యొక్క అడ్వాంటేజెస్, మరియు ఈ స్ట్రాటజీ నుంచి మంచి రిజల్ట్స్ ని పొందడానికి ఎలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ని మనం ఫాలో కావాలి, ఏ ప్రాక్టీసెస్ ని ఫాలో అవడం ద్వారా మనం మంచి రిజల్ట్స్ ని పొందగలుగుతాము, ఏ విధంగా 10 EMA రేజింగ్ లో ఉన్నటువంటి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టాప్ లాస్ ని ఫాలో కావాలి అని డిస్కస్ చేశామండి. నెక్స్ట్, ఈ స్ట్రాటజీ యొక్క అడ్వాంటేజెస్, వీక్లీ చార్ట్స్ తో ట్రేడింగ్ చేయడం ద్వారా వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ని మరియు ఈ స్ట్రాటజీ యొక్క లిమిటేషన్స్ ని మనం ఈ వీడియోలో డీటెయిల్డ్ గా డిస్కస్ చేశాము. ఈ వీడియోకి సంబంధించి లేదా ఈ స్ట్రాటజీకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కమెంట్ చేయండి, మేము ఖచ్చితంగా క్లారిఫై చేస్తామండి. థ్యాంక్ యూ ఆల్. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి, అండ్ ఫైనల్లీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ స్వింగ్ ట్రేడర్ తెలుగు.